నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. కరోనాపై పోరులో మరో అస్త్రం వైద్యులకు అందుబాటులోకి రానుంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసిన 2DG ఔషధం అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI అనుమతి ఇచ్చింది. ఓ మోస్తరు నుంచి తీవ్ర కరోనా లక్షణాలతో బాధపడే వారికి ఇది బాగా పనిచేస్తుందని DRDO ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా రోగులకు చికిత్స చేస్తూ అదనంగా ఈ ఔషధాన్ని ఇస్తే వారు వేగంగా కోలుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు క్లినికల్ ట్రయల్స్లో రుజువైనట్టు తెలిపింది. ఈ ఔషధం పొడి రూపంలో ఉండి శాచెట్లలో వస్తుందని, నీళ్లలో కలుపుకొని తాగాలని వివరించింది. ఇది వైరస్ ఉన్న కణాల్లోకి చేరి దాని వృద్ధిని అడ్డుకుంటుందని DRDO తెలిపింది. ఈ ఔషధం జనరిక్ మాలిక్యూల్ గ్లూకోజ్ అనలాగ్ కావడం వల్ల ఉత్పత్తి చేయడం చాలా సులభమని, పెద్ద మొత్తంలో అందుబాటులోకి తేవచ్చని DRDO వెల్లడించింది. ఇది వాడిన వారు ఇతర కరోనా రోగుల కంటే వేగంగా కోలుకున్నట్టు తెలిపిన DRDO డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఎలైడ్ సైన్స్తో కలిసి ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసినట్టు వివరించింది. ఈ ఔషధం కృత్రిమ ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుందని తెలిపింది. దేశంలో కరోనా కరాల నృత్యం చేస్తున్న వేళ కోవిడ్ కోరలు విరిచే మరో వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి టీకా అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ సంస్థ DCGIకి దరఖాస్తు చేసేందుకు జైడస్ క్యాడిలా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 28,000 మందిపై జైకోవ్-డి 3వ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసినట్టు జైడస్ క్యాడిలా తెలిపింది. త్వరలోనే ఆ ఫలితాలు రానున్నాయని, ఆ వెంటనే వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేస్తామని జైడస్ MD శార్విల్ పటేల్ వెల్లడించారు. మే నెలలోనే తమ టీకాకు అనుమతులు రావచ్చన్న ఆయన, ఒకసారి అనుమతులు వస్తే నెలకు 1 కోటి డోసులు ఉత్పత్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ V తరహాలో కాకుండా జైకోవ్-డి 3 డోసులు ఇవ్వనున్నట్టు శార్విల్ పటేల్ తెలిపారు. మొదటి డోసు వేసుకున్న 4 రోజుల అనంతరంతో మిగిలిన 2 డోసులు వేసుకోవాలని వివరించారు. 3 డోసుల వల్ల రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందని ఆయన చెప్పారు. దేశంలో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తొలిసారిగా రోజువారీ కరోనా మరణాలు 4,000 మార్కును దాటాయి. కొత్తగా 4,187 మందిని బలి తీసుకున్న మహమ్మారి ఇప్పటి వరకు 2,38,270 మందిని పొట్టన పెట్టుకుంది. మరోవైపు దేశంలో వరుసగా 3వ రోజు 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 4,01,078 కొత్త కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసులు 2,18,92,676కు పెరిగాయి. కరోనా నుంచి మరో 3,18,609 మంది కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1,79,30,960కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 37,23,446 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 16,73,46,544 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు వివరించింది. కరోనా బారిన పడుతున్న సినీ ప్రముఖుల జాబితా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురికి కరోనా సోకగా తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో తనకు పాజిటివ్ అని తేలిందని కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ధ్యానం చేస్తున్న ఓ ఫోటోని షేర్ చేశారు. దేశంలో 2వ దశలో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ వైరస్ కట్టడికి రాష్ట్రాలు కఠిన ఆంక్షలు బాటపడుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. తమిళనాడులో సైతం ఈ నెల 10 నుంచి 24 వరకు పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించారు. కరోనా తీవ్రత దృష్ట్యా 2 వారాల పాటు కఠిన ఆంక్షలు పాటించాలని నిర్ణయించారు. తమిళనాడులో శుక్రవారం ఒక్కరోజే 26,465 మంది మహమ్మారి బారిన పడ్డారు. 197 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల్లో 2వ డోసు టీకా వేయించుకునేందుకు ప్రజలు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పలుచోట్ల కొద్దిసేపటికే టీకాలు అయిపోయినట్టు చెప్పడంతో ప్రజలు నిరాశతో వెనుతిరిగారు. వందల మంది జనం వస్తున్న టీకా కేంద్రాల వద్ద కనీస ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలోని PHCల వద్ద ఉదయం 6 నుంచి క్యూ కడితే 30 మందికి కూడా టీకాలు వేయలేదని ప్రజలు ఆరోపించారు. తిరుపతి, మదనపల్లిలో వ్యాక్సిన్ కోసం వృద్ధులు ఇబ్బంది పడ్డారు. కృష్ణా జిల్లా నందిగామ వార్డు సచివాలయంలో కాసేపు గందరగోళం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూపన్లున్న వారికే టీకా ఇస్తామని చెప్పగా వందల మంది తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రి వద్ద తెల్లవారుజామునే వచ్చి క్యూ కట్టినా వ్యాక్సిన్ ఇవ్వటం లేదని ప్రజలు ఆరోపించారు. టీకా దొరకదనే ఆందోళనతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వ్యాక్సిన్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా రద్దీ పెరిగింది. వ్యాక్సిన్ సరఫరా చేయండి, ప్రాణాలు కాపాడండి నినాదంతో తెలుగుదేశం నేతలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన తెలిపారు. ఇళ్ల వద్దే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన నిర్వహించారు. వ్యాక్సిన్ కోసం పొరుగు రాష్ట్రాలు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు పెడుతుంటే ఏపీ సర్కారు మాత్రం కేంద్రంపై నెప్పనెట్టి తప్పించుకుంటోందని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. రంగుల కోసం ఖర్చు పెట్టిన మొత్తంలో సగం వ్యాక్సిన్ కోసం ఖర్చు పెడితే బాగుండేదని అన్నారు. ఆదాయం, కక్ష సాధింపు కోసమే సీఎం జగన్ తన అధికారాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. అందరికీ సత్వరం వ్యాక్సిన్ వేయాలని నాయకులు, కార్యకర్తలు నినదించారు.
కడప జిల్లాలో ముగ్గురాయి గని వద్ద జరిగిన పేలుళ్లో 10 మంది దుర్మరణం చెందారు. గనుల్లో పేలుడుకు ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్ హఠాత్తుగా పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. బద్వేలు నుంచి ఓ వాహనంలో మామిళ్లపల్లెకు జిలెటిన్ స్టిక్స్ తరలించారు. ఈ జిలెటిన్ స్టిక్స్ ని గని వద్ద వాహనం నుంచి దించుతుండగా ఒక్కసారి అవి పేలిపోయినట్లు స్థానికులు చెప్పారు. ఈ పేలుడు ధాటికి సమీపంలో ఉన్న 10 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. వారి శరీర భాగాలన్నీ తునాతునకలే చెల్లాచెదురుగా పడ్డాయి. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఘటనా స్థలం మారుమోగింది. అటు గని వద్దకు చేరుకున్న పోలీసులు ప్రమాదానికి దారితీసిన పరిస్థితిపై దర్యాప్తు చేపట్టారు. మరోవైపు పేలుడు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోవడం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఇచ్చిన పరిహారమే మామిళ్లపల్లె బాధితులకు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. దేవరయాంజల్ సీతారామస్వామి ఆలయ భూ వ్యవహారంలో పిటిషనర్లకు చెందిన భూముల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేవరయాంజల్ భూములపై దర్యాప్తును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో ఎప్పటి నుంచో ఉన్న వివాదంపై ఎందుకు తొందరపాటు చర్యలు తీసుకుంటున్నారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఓవైపు ప్రజలు కరోనాతో మరణిస్తుంటే లేని స్పందన దేవరయాంజల్ భూములపై ఎందుకని నిలదీసింది. కరోనా విపత్తు వేల 4 ఐఏఎస్లతో విచారణ జరపాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ఈ దశలో కేవలం ప్రాథమిక విచారణ కోసమే కమిటీ ఏర్పాటు చేశామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చాకే చట్ట ప్రకారమే చర్యలుంటాయని చెప్పారు. అయితే ప్రాథమిక విచారణ కూడా నోటీసులు ఇవ్వాలన్న కోర్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వివరణ తీసుకున్న తర్వాతే నివేదిక ఇవ్వాలని కమిటీకి తెలిపింది. ఇదే సమయంలో కమిటీ విచారణకు సహకరించాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సూచించింది. కొన్ని రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధును రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్ని రోజులు కనిపించకపోవడంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే హైకోర్టు న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసులో మధును పోలీసులు విచారించారు. ఇటీవల వామన్రావు తండ్రి మరో ఫిర్యాదు చేయగా అందులోని అంశాల ఆధారంగా పుట్టా మధును ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వామన్రావు దంపతుల హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు న్యాయశాఖ కార్యదర్శి లేఖ రాశారు. కరీంనగర్ సెషన్స్ కోర్టును ప్రత్యేక కోర్టుగా గుర్తించాలని, విచారణ వేగంగా జరిగేలా చూడాలని ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. న్యాయవాద దంపతులు వామన్రావు, నాగమణిని పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద మెట్ట మధ్యాహ్నం నడి రోడ్డుపై దారుణంగా నరికి చంపారు. హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనాంగూడ వద్ద అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదంలో ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, ఆయన భార్య ఝాన్సీ మృతి చెందారు. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన 7 ఏళ్ల కుమారుడు సాహస్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో కారును ఝాన్సీ నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. 2009 బ్యాచ్ లక్ష్మణ్ ప్రస్తుతం సుల్తాన్ బజార్ అదనపు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. 2 రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి ఝాన్సీ వాళ్ళ అమ్మగారింటికి వెళ్లిన లక్ష్మణ్ గత రాత్రి 10 గంటల సమయంలో హైదరాబాద్ బయలుదేరారు. కూతురు ఆకాంక్షను అమ్మమ్మ దగ్గరే ఉంచి కొడుకు సాహస్తో కలిసి వస్తుండగా వారి కారు ఇనాంగూడ వద్ద నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముందు సీట్లో కూర్చున్న లక్ష్మణ్, డ్రైవింగ్ చేస్తున్న ఝాన్సీ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు లారీ డ్రైవర్ కమల్ను అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్కు చెందిన హిందూ మహిళ సనా రామచంద్ అరుదైన ఘనత సాధించారు. పాకిస్తాన్లో అత్యున్నతమైన సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తొలి హిందూ మహిళగా సనా రామచంద్ రికార్డు సృష్టించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా సనా రామచంద్ పాక్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కు ఎంపికయ్యారు. సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ పరీక్షలకు 18,553 మంది హాజరు కాగా సనా రామచంద్ సహా 221 మంది ఎంపికయ్యారు. విస్తృతమైన వైద్య, మానసిక, మౌఖిక పరీక్షల తర్వాత తుది ఎంపిక జరిగింది. వైద్యురాలైన సనా రామచంద్ పాకిస్తాన్లో హిందూ జనాభా ఎక్కువగా ఉండే సింధ్ ప్రాంతంలోని షికార్పూర్ జిల్లాకు చెందినవారు. సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందుకు ట్విట్టర్ ద్వారా ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అంగారకుడిపై జీవం పుట్టుకొని తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన పర్సివరెన్స్ రోవర్ విజయవంతంగా పనిచేస్తోంది. రోవర్తో పాటు అంగారకుడిపై శాస్త్రవేత్తలు పంపిన ఇన్జెన్యూటీ హెలికాప్టర్ ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతోంది. అక్కడి ఫోటోలు, వీడియోలు ఇప్పటికే పంపించగా తాజాగా ఆ హెలికాప్టర్ చేసిన శబ్దాన్ని కూడా రోవర్ రికార్డ్ చేసింది. దాదాపు 3 నిమిషాల నిడివిగల వీడియోను నాసా పంచుకుంది. నిమిషానికి 2500 సార్లు హెలికాప్టర్ బ్లేడ్లు తిరిగినట్లు నాసా తెలిపింది. మొత్తం 260 మీటర్ల దూరం ఇది ప్రయాణించి మళ్లీ కిందకి దిగింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.